బస్సుల్లోనూ ట్రైన్లోనూ చదువుతూ ఉంటారు. ప్రియులారా, కాలక్షేపం కొరకు దేవుని గ్రంథాన్ని చదివితే దేవుని మనసు, ఆయన రాయించిన మాటల యొక్క ప్రాముఖ్యమైన సంగతులు మనకు అర్థం కాదు. మనుషులందరూ నేను చూసినంత వరకు ఇంచుమించుగా అకేషనల్గా బైబిల్ చదివే వాళ్ళని చూశాను నేను. అంటే మనం ఏదో ఒక కార్యక్రమాన్ని అరేంజ్ చేసుకుంటాం, ఆ కార్యక్రమానికి అవసరమైన వాక్యాలు బైబిల్ నుంచి తీసుకుంటాం. మన అవసరానికి చదువుకుంటున్నామే తప్ప దేవుని ఉద్దేశం తెలుసుకోవడానికి చదువుకోవడం లేదు. ఉదాహరణకి పెళ్లి జరుగుతుందనుకోండి, యేసుప్రభు గారు కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా చేసిన సంగతి, వివాహం అన్ని విషయంలో ఘనమైందనే సంగతి. ఎందుకంటే అది వివాహ సమయం కనుక వివాహానికి సంబంధించిన వాక్యాలు చదువుకుంటాం. పుట్టినరోజు అనుకోండి, ఎక్కడెక్కడ బైబిల్లో పుట్టినరోజు గురించి ఉన్నదో చదువుకుంటూ ఉంటాం. ఇకపోతే ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు 121 కీర్తన చదువుకుంటాం. నీ రాకపోకలు ఎందుకు యెహోవా నీకు తోడుగా ఉండడు కాక అని చదువుకుంటాం. ఇంతవరకు మన అవసరాలను బట్టి బైబిల్లో అప్పటికప్పుడు సరిపోయేటువంటి వాక్యాలు చదువుకుంటున్నామే తప్ప బైబిల్ని అంతటిని అవసరాలకి కాకుండా కాలక్షేపం చేసేటప్పుడు బస్సు ప్రయాణాల్లోనూ ట్రైన్లోనూ కాలక్షేపాన్ని చదువుకోకుండా నిజంగా దేవుని మనసు ప్రపంచానికి అర్థం కావాలంటే దేవుడు చదవమన్నటువంటి ప్రాసెస్ వేరు, ఇంతవరకు సమాజం చదువుకుంటున్న ప్రాసెస్ వేరు. దేవుడు అర్థం కావాలంటే, ఆయన మనకిచ్చిన గ్రంథం అర్థం కావాలంటే దివారాత్రులు దానిని ధ్యానించమన్నాడు. సమాజం ఎందుకు దేవుని విషయాలు అర్థం కాలేదు అంటే, సమాజానికి ఎందుకు దేవుడు మనసు తెలుసుకోవడానికి ఫెయిల్ అయిపోయారంటే ఇదండి అస్సలు రీజన్. ఏదో 4 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యి వచ్చేస్తే బైబిల్ అంతా తెలిసిపోవాలని రూల్ ఏమి లేదు. లేదంటే ఒక చర్చికి ఒక పాస్టర్గా వర్క్ చేస్తే ఆయన ఆదివారానికి మాత్రమే ప్రసంగం ప్రిపేర్ అయితే బైబిల్ తెలియలేని రూల్ లేదు. ఇందాక నేను చెప్పానే, అవసరాల కోసం మాత్రమే బైబిల్ చదువుకుంటే చచ్చిపోయే వరకు మనకు ఆ 4 మాటలే తెలుసు. ఈ 4 మాటలే ప్రతి ఫంక్షన్కి మార్చి 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 చెప్పుకుంటాం. బైబిల్ అనేది దివారాత్రులు ధ్యానిస్తే అసలు బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మనసు ఏంటి, అసలు ఏమనుకుంటున్నాడు దేవుడు అనేది మనకు తెలియాలంటే ఒక సుదీర్ఘమైన పరిశీలన కావాలి మనిషికి. మనుషులు దేవుణ్ణి తెలుసుకోవాలంటే రాత్రి పగల పరిశోధన ఉండాలి. ప్రియబిడ్డలారా, ఇది దేవుడు చెప్పే మాట. ఇలాంటి అకేషనల్గా చదువుకున్నటువంటి వాక్యాల్లో ఎంత మహత్తరమైనటువంటి అర్థం ఉందో ఈ రాత్రి మీకు నేను చెప్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండములో 2వ అధ్యాయము 18వ వచనం. ఈ వాక్యాన్ని మనకి ఎక్కడ చదువుతారో బాగా తెలుసు మనకి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయం చేస్తాను అనే నిర్ణయం తీసుకున్నాడు. నేను చెప్పవసరం లేదు, మీకు 100% ఈ వాక్యాన్ని పెళ్లిళ్ళలో చదువుతారు వివాహం సమయంలో. ఎందుకంటే అప్పటి వరకు ఒంటరిగా ఉన్న పురుషుడికి తీసుకొచ్చి ఒక స్త్రీనికి జాయిన్ చేస్తున్నారు, స్త్రీ పురుషులకి ఇద్దరికి వివాహం చేస్తున్నారు, కలుపుతున్నారు. కనుక ఈ మాటలో ఈ వాక్యం మ్యాక్సిమం వివాహ సమయంలో చదువుతారు. ఇది దేవుడు మనం అనుకున్నట్టు వివాహం గురించి చెప్పిన వాక్యమేనా, ఇది దేని గురించి అని చెప్పిన వాక్యమా అంటే ఇందా చెప్పాను చూసారా, బైబిల్లో ఉన్న భావం అర్థం కావాలంటే మనకు ఎలాగ అర్థమైందో అలా చెప్తే ఆ వాక్యం సూట్ అవ్వదండి. కానీ దేవుడు ఎలాగనుకున్నాడో ఆయన ఆలోచనకి వెళ్ళి మనం చెప్తే
మనసు పొంగుతుంది, మనసు మారడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడైన యెహోవా ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటా నిర్ణయం అంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని మనం అనుకున్నాడు. ఇదేదో మ్యారేజ్ గురించే చెప్పాడు అనుకుని అవ్వను జతగా ఇచ్చాడండి. ఒంటరిగా ఉన్నాయని ఇప్పుడు జంటగా మారారు, ఇద్దరయ్యారు. ఇప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇప్పుడు ఇద్దరు ఉండేదైనా మంచి చేశారా దేవుడికి? ఒంటరిగా ఉన్నప్పుడు మంచిడు కాదు. కానీ ఇద్దరుగా ఉన్నప్పుడు దేవుడికి ఏదైనా మంచి చేశాడా? ఇద్దరుగా ఉండి కూడా పాడైపోయారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, మనిషి అన్న ఆయన ఒంటరిగా ఉన్న ప్రమాదమే, జంటగా ఉన్న ప్రమాదమే, 10 మందితో ఉన్న ప్రమాదమే, 10,000 మందితో ఉన్న ప్రమాదమే. ఎందుకంటే మనిషి బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క లక్షణాలు పోగొట్టుకుంటే మనిషి మంచోడు కాదండి. ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు కదా, మరి ఇద్దరిని ఇచ్చాడు. మరి ఇద్దరు ఉండడం ఏమైనా మంచిదా అంటే, మనిషి అన్న ఆయన ఒంటరిగా ఉన్నా మంచిది కాదు, ఇద్దరుగా ఉన్నా మంచిది కాదు. అసలు దేవుడు అంటున్నది ఏంటి? మనకలాగే వివాహం చేయడానికి స్త్రీ పురుషుల్ని కలపడానికి మాత్రమే చెప్తున్న మాట అంటారా ఇది? కాదండి. ఈ మాటలో దేవుని యొక్క ఆవేదన ఉంది. ఆయన పడుతున్న మనిషిని గురించి ఆవేదన వేరు, మనిషి గురించి ఆయన పడుతున్న మదన వేరు, ఆయన ఆలోచన వేరు. నరుడు ఒంటరిగా ఉండకూడదు, నరుడు ఒంటరిగా ఉండకూడదు, నరుడు ఒంటరిగా ఉండకూడదని ఎందుకంటాడంటే ఆయన ఉద్దేశం వేరు. మనకేమో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు చెప్పాడు కనుక స్త్రీని తీసుకొచ్చి పురుషునికి సహాయంగా కలిపేసి కాలక్షేపం గడుపుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఆయన ఉద్దేశం అది కాదు. ఏదేని తోటలో మనిషికి కావలసినవన్నీ దేవుడు సృష్టించాడు. మొక్కలు మన కోసమే, జంతువులు మన కోసమే, పక్షులు మన కోసమే. సృష్టిలో ఉన్నవన్నీ మనిషి కోసం కాదా? అవన్నీ మనిషికి సహాయం కాదంటారా? పిల్లరా, ఇప్పుడు మనం పెంచుకుంటున్న పెంపుడు జంతువులు, ఇప్పుడు మనం పెంచుకుంటున్న పశువులు లేదంటే కుక్కలు, ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఒకప్పుడు ఇవన్నీ కూడా వన్యప్రాణులు, అరణ్యజీవులు. ఇవన్నీ అడవులలో బ్రతికేవి. మన ఇంటి దగ్గర పూస్తున్నటువంటి గులాబీ పువ్వు కానించి మనం పెంచుకుంటున్న గేదెలు, బర్రెలు, ఆవులు, మేకలు, ఇవన్నీ ఒకప్పుడు వన్యప్రాణులవి, అరణ్యాలలో పెరిగేవి. వీటి వల్ల నాకు లాభం ఉందని మనిషి ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు వాటిని మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నాడు. అడవిలో నుంచి తీసి తెచ్చుకొని గేదె పాలు ఇస్తుంది, మాంసం ఇస్తుంది కనుక దీనివల్ల లాభం ఉంది కనుక అడవిలో తిరిగే జీవులు తీసుకొచ్చి ఇంటికాడ కట్టి పారేసి గడ్డి వేసి పెంచుతున్నాడు. ఒకప్పుడు మన పరిసరాలలో కనపడుతున్నవన్నీ వన్యప్రాణులు. మచ్చిక చేసుకున్నాడు అంటే అలవాటు చేసుకున్నాడు, పెంచుకోవడం నేర్చుకున్నాడు. దానివల్ల లాభం ఉందని తెలిసినప్పుడు ఈ జీవరాశులన్నిటినీ మనిషి దానిని చేసి ప్రేమించి పెంచుతున్నాడు. మరి ఇవన్నీ మనిషికి సాటి అయిన సహాయం కాదా? మరి అవి మన జీవిత విధానంలో, మనిషి యొక్క జీవన శైలిలో వాటి వలన మనకు ఉపయోగం లేదా, మనకు సహాయపడడం లేదా అంటే మనకు సహాయపడుతూనే ఉన్నాయి. మరి ఇవన్నీ మనకి సాటి అయిన సహాయంగా ఎంతో కొంత మనకి అందిస్తున్నప్పుడు మళ్ళా స్పెషల్గా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు ఎందుకు ఆలోచించాడు? ఆయన ఆలోచన ఏంటి అసలు? ఎందుకు దేవుడు అలాగ ఆలోచించాడు? ప్రియులరా, చాలా సంవత్సరాల పాటు ఇలాంటివి చదివి అర్థం చేసుకున్నానండి నేను. చాలా సంవత్సరాల పాటు బైబిల్ని బాగా చదువుకున్నాను పిల్లరా. చదువుకుని ఇలాగ నాకు అర్థమైనప్పుడు నా సహోదరులైన క్రైస్తవ బిడ్డలకు కూడా నేను దేవుని గురించి చక్కగా చెప్పాలి అని నేను సేవకు వచ్చాను. ఇలాంటి విషయాలు సమాజానికి చెప్పి కొంతమందినైనా దేవునికి దగ్గరగా చేర్చాలన్నదే మా ఆవేదన, మా ఆలోచన. పిల్లరా, మేమెవ్వరికి వ్యతిరేకులం కాదు. క్రైస్తవ బిడ్డలందరూ మా సహోదరులు. మనమంతా ఒక నిత్య జీవానికి వెళ్ళవలసిన వాళ్ళం, ఒక తండ్రి యొక్క ఆత్మను పంచుకుని పుట్టిన వాళ్ళం.
మనకి భేదాభిప్రాయాలు ఉండకూడదు, డినామినేషనల్ ఫీలింగ్స్ ఉండకూడదు, వీళ్ళు పనాలా వాళ్ళు బ్యాచ్ అని అసలు అనుకోకూడదు. మనం ఇలాంటి లోటుపాట్లతో మనం బ్రతకూడదు. ఏమండి, ప్రేమ, దయ, అభిమానం, ఏమండి మంచి, ఇవన్నీ దేవుడికున్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి, మర్చిపోకూడదు. కనుక ప్రియులరా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయం చేయదనని అవ్వను కలిగించి పురుషునికి సహాయంగా దేవుడిచ్చాడు. మంచిది. ఇందాక నేను చెప్పినట్టు మరి ఈ జంతువులు, ఈ మొక్కలు, ఈ పక్షులు మనిషి జీవితంలో ఇవి సహాయపడడం లేదా అంటే ఇవి పడుతున్నాయి. అయితే ఇవి సాటి అయిన సహాయం కాదు. ఆయన రాయించిన ఈ మాట కేవలం వివాహానికి మాత్రమే చేది కాదు, వివాహం గురించి మాత్రమే రాసింది కాదు. మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడని 3-4 కలిసి ఉంటే మంచిది అనుకుంటున్నారా? అలాగున్నా మంచిది కాదు. మొన్నటి వరకు మన దేశం దద్దరిల్లిపోయింది. ఒక సందర్భం జరిగి, అదే ఢిల్లీలో ఒక చెల్లిని సమూహంగా పాడు చేసి చంపేశారు. చచ్చిపోయింది. 4-5 కలిసి ఒక చెడ్డ పని చేశారు. 4 కలిసి ఉన్న మనిషి మంచిడు కాదు, ఒక్కడున్న మంచిడు కాదు. ఒక్కడు మనసులో పుట్టిన తప్పుడు ఆలోచన త్వరగా ఎంతమందికి ఎక్కించేస్తారో మీకు తెలుసు. ఒక్కళ్ళొక్కరు స్థాపించిన సిద్ధాంతాలు, ఒక్కళ్ళొక్కరు తీసినటువంటి మరి అలాంటి తీసేసి, ఒక కార్ల్ మార్క్స్ తీసుకున్నా, ఒక బిన్ లాడెన్ తీసుకున్నా, ఒక ప్రభాకర్ పిళ్ళని తీసుకున్నా, ఎవరినైనా సరే సమాజానికి చీడపురుగులుగా మారిన ఎవరైనా తీసుకోండి, ఒకరికి వచ్చిన తప్పుడు ఆలోచన అనేకులకి ఎక్కించేశారు. ఒకరికి వచ్చినటువంటి భావాలు అనేకులను నూరు పోసేశారు. ఒక్కడు చాలు పిల్లరా. అలాగనే 4-5 కలిసి ఒక పాపని పాడు చేసి చంపేశారు. ఇలాంటి మనం చూస్తుంటే మనిషి అంటేనే ప్రమాదకరమని తెలుస్తుంది. ఇంతకీ ఆదాము గురించి దేవుడు ఎందుకు ఆవేదన చెందుతున్నాడు? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని పదే ఎందుకు దేవుడు ఆదాము గారి గురించి ఆవేదన చెందుతున్నాడంటే, ఈయన ఆవేదనకు ఒక అర్థం ఉంది. ఎందుకు తెలుసా? అండి, ప్రసంగిగా రాసిన గ్రంథం 4వ అధ్యాయం. బైబిలు ఒక్క మాట ఒక్క చోట ఎప్పుడు పూర్తి అర్థాన్ని ఇవ్వదండి. బైబిల్ అనేది ఒక మహాగ్రంథం అనేది మనం ఆలోచిస్తే దీంట్లో ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లాగా, లేకపోతే ఒక సులోచన దేవి నవల్లాగా, లేదంటే ఒక బాలమిత్రలాగా, ఒక చందమామలాగా కంటిన్యూషన్ గా ఉండదు. చాలా మంది తెలియక ఇలాగే చదివేసుకుంటారు. బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఇంకొక వాక్యంతో ఎక్కడో ఒక చోట దానికి సంబంధించి కోయిన్సైడ్ అయి ఉంటుంది. అంతేగాని ఎక్కడా కూడా ఒక వాక్యం తీసుకుని దాని మీదే గంటసేపు ప్రసంగం చేసి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఆ ఒక్క చోట ఉన్న వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వదు, అది ఇంకొక చోట ఉన్న వాక్యంతో కలిసి ఉంటుంది. అందుకే బైబిల్ బోధించే వాళ్ళకి పరిశీలన ఉండాలి. ప్రియబిడ్డలారా, చూసారా, ప్రసంగి గారు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూస్తే ఇక్కడ మనకు మంచి మాట కనబడుతుందండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది అన్నాడు. అంటే ఇద్దరు కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయితే పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు, మంచి భోజనం చేస్తారు, మంచి బట్టలు కట్టుకుంటారు, మంచి ఇంటిలో ఉంటారు. అదే నాన్నగారు మాత్రమే ఎంప్లాయ్ అనుకోండి, ఏవైనా చిన్న చిన్న లోపాలు వస్తే ఒక్క జీతం నేను ఏం చేయనే అంటాడు. రేట్లు పెరిగిపోయి బజార్లో ఏది కొనుక్కోరా టాప్ రేటుకి వెళ్ళిపోయింది కనుక అంత రేట్లో నుంచి తీసుకురావాలంటే నా జీతం ఏం సరిపోద్ది అంటారు. పిల్లరా, నిజమే. ఇద్దరు కష్టపడితే, భార్య భర్తలు కూడా పొలం పనికి వెళితే కొద్దిలోనైనా బాగా తింటారు. అదే దేవుడు అంటున్నాడు, ఇద్దరి కష్టం వల్ల ఉభయులు లాభం పొందుతారు. కనుక ఒంటిగాడై ఉండేటి కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. ఏమండి, అన్ని సభలో నేను చూస్తూ ఉంటాను, మీరు ఏమనుకోకపోతే మీకు మాట చెప్తాను. మేము పెట్టే సభలు వాక్యాన్ని నేర్చుకునే సభలు, మిగతా సభలు అనుకోకండి దయచేసి ప్లీజ్. అంటే మంచిగా చెప్పే సేవకులు కూడా ఉన్నారు, వాళ్ళని నేను కించపరచడం లేదు. మిగిలిన సభలు వినేసి వెళ్ళిపోయే సభలు. మీటింగ్కి వెళ్ళామంటే వెళ్ళాం, ఏమి నేర్చుకున్నాం? ఏదో మంచి పాటలు పాడారు, మంచి ఆర్కెస్ట్రా పెట్టారు, చందా పట్టారు, కానికి ఇచ్చాను, వచ్చేసాను.
నేర్చుకునేది ఏముండదు, నేర్చుకునేది సభల్లో ఏముండదు. చర్చిలోనంటారా పాపం టైం అంత ఉండదు. కానీ మేము చెప్పేది ప్రియులారా, వేరే అనుకోవద్దు, ప్రపంచానికి దైవ విజ్ఞానాన్ని నేర్పించాలి. 4 రోజులు మీటింగ్కి వచ్చి వెళ్ళిపోయారంటే మా దగ్గర బైబిల్ గురించి మీకు ఎంతో కొంత రావాలి. బైబిల్ అనేది దేవుని మనసు, అది అర్థం కాకుండా దేవుడికి మనం ఏం చేసినా వ్యర్థం. అది అర్థం కాకపోతే మనం ఏం చేసినా వ్యర్థం. మన ఇంటికి ఎవరైనా బంధువు వచ్చారు, చుట్టం బంధువు వస్తే ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకోకపోతే మీరు ఏం వండి పెడతారు? మీరు వంట చేసిన తర్వాత నాకు అది ఇష్టం ఉండదంటే పారేయాలి బయటికి తీసుకెళ్ళి. అందుకే బంధువు ముందు ఇంటికి రాగానే చెంబుతో నీళ్ళు ఇచ్చి అడుగుతారు. ఫస్ట్ అన్నయ్య గారు మీకు టీ తాగుతారా, కాఫీ తాగుతారా? టీ తాగితే షుగర్ లెస్ తాగుతారా, షుగర్ ఇస్తారా? టీ అయిపోయిందా? మధ్యాహ్నం భోజనం కొంటారా? చికెన్ తింటారా, మటన్ తింటారా? ఎందుకని తీరా చికెన్ వండిన తర్వాత చికెన్ తిన్నంటే మళ్ళా టైం వేస్ట్. గుచ్చి అడిగి తెలుసుకుని మరి వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకుని వండుతాం మన వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళ మనసు ఎప్పుడైతే మనకు తెలిసిందో, వాళ్ళ అభిరుచి ఎప్పుడైతే మనకు అర్థమైందో, అప్పుడు వాళ్ళకి ఇష్టమైంది మనం పెడతాం. దేవుడు మనసు తెలియకపోతే, దేవుడు చెప్పిన వాక్యం మనకు అర్థం కాకపోతే, ఆయనకి మనం ఏం చేసినా ఆయనకి ఇష్టమైంది ఎలా చేయగలుగుతాం? అప్పుడు ప్రియులారా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని మనసు తెలుసుకొని ఆయనకి ఇష్టమైనది చేయడానికే దావీదు కంకణం కట్టుకున్న రాత్రి చెప్పాను మీకు నేను. అలాగనే ఈ మంచి సంగతులు చూస్తుంటే ఎంత గొప్పగా దేవుడు రాయించాడు చూడండి. 2 కష్టము వలన ఉభయులకు లాభం కలుగుతుంది, ఒంటిగాడ ఉండటం కంటే 2 కూడి ఉండటం మేలు. ఒకడు పడిపోయినను ఒకడు తన తోడివాడిని లేవనెత్తాలి. ఇదండి ఏదేని తోటలో నరుడు ఒంటరిగా ఉండకూడదని దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రపంచానికి చెడపురుగా సాతాను ఈ లోకంలో ఉంది. ఉందా లేదండి? సాతాను ఉందమ్మా చెప్పాలండి. ఉందండి, ఉంది. ఎక్కడుంది? శ్మశానంలో చింత చెట్టు మీద ఉందా? అక్కడ ఎవరున్నారని అక్కడ ఉంటుందండి. అక్కడ ఎవరున్నారమ్మా? అసలైన వాళ్ళు అందరూ సిటీలో ఉంటే శ్మశానంలో తెచ్చుకుంటుంది. నేను తింగరదనుకుంటున్నాడు సాతాను అంటే. సాతాను తింగరది కదా, అమాయకులు కదా. అది అసలైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ సిటీలో చక్కగా బ్రతుకుతుంటే శ్మశానంలో దానికేం పని? శవంతో సాతానికి ఏం పని ఉండదు, శవంతో దేవుడికి పని ఉండదు, శవంతో సాతానికి పని ఉండదు, శవంతో మనకే పని ఉండదు. మనకు అవసరం లేదని కదా తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. ఆయన మనకి ఏమాత్రం ఉపయోగపడినా, ఆవిడ మనకి ఏమాత్రం ఉపయోగపడినా అక్కడికి పంపిస్తాం, ఎక్కడే పెట్టుకుంటాం. అయితే చచ్చిపోయిన వాళ్ళు మనకి అవసరం లేదు, చచ్చిపోయిన వాళ్ళు దయ్యానికి అవసరం లేదు, చచ్చిపోయిన వాళ్ళు దేవుడికి అవసరం లేదు. శవాలతో ఎవరికి పని లేదు ఈ ప్రపంచంలో. ఒకవేళ మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళి పాటలని చూపించి ఎవడే డిసెక్షన్ చేసి మరి దాని మీద టీచింగ్ చేసినా తర్వాత అవి తీసుకెళ్ళి ఫార్మల్ హైట్లో పెట్టి పారేవలసే. కానీ సాతాను ఉందో చూసారా, ఈ ప్రపంచంలో దేవుని కొరకు బ్రతుకుతామని చెప్పుకుని నిర్ణయం తీసుకుంటున్న మనల్ని మోసం చేస్తుంది. దేవుడు అంటే తెలియకుండా బ్రతుకుతున్న ప్రపంచ ప్రజల్ని మోసం చేస్తుంది. అది మన మధ్యనే కాపురం ఉంటుంది తెలుసండి. మరి సాతాను మన మధ్యన ఉంది అని తెలిసినప్పుడు మరి మనల్ని దేవుడి కోసం బ్రతకనిస్తుందా అండి? మనలో మనమాట బ్రతకనిస్తుందా? మనం పరలోకానికి వెళ్ళాలి అని ఎంత గట్టి నిర్ణయం తీసుకుంటామో, ఈయన్ని పరలోకానికి వెళ్ళనివ్వకూడదని అది కూడా అంత గట్టి నిర్ణయం తీసుకుంటుంది. సమస్య లేదు. సాతాను నన్ను శోధించదండి. అబ్బే 4 వారాలు ఉపవాసం ఉంటున్నాను అనుకుంటున్నారేమో. మీరు 4 వారాలే ఉన్నారు, 40 రోజులు ఉన్నాడు యేసు ప్రభు గారు. చెయ్యి తీసుకుని ఎరుశలేము మీదకి పట్టుకుపోయింది అయింది. 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్న క్రీస్తునే యెరూషలేము పట్టణానికి తీసుకెళ్లి శోధించేసింది. ప్రియులారా, దేవుడితో కయ్యానికి కాలు దువ్వితే నాకు పుట్టగతులు ఉండవని సంగతి తెలిసి కూడా దేవుడికి యుద్ధం చేసింది. అది సాతాను అంటే. అలాంటిది మన మధ్యనుంది, మనతో ఉంది.
అప్పటికి ప్రపంచం అనుభవించడానికి వచ్చిన వ్యక్తి ఒకే ఒకడు. ఒకవేళ దాని మాయ మాటలకు పడిపోతే ఎవరు లేపుతారు? ఒకవేళ సాతాను యొక్క యుక్తికి చిత్తైపోతే ఆదాము అనే దేవుని కుమారుని తిరిగి భక్తి మార్గంలో నిలబెట్టడానికి ఒక సహాయం కావాలి. అందుకనే భార్యనిచ్చాడు. భార్య భర్తల బంధం శరీర సుఖాలు తీర్చుకునేందుకు మాత్రమే కాదు పిల్లరా. ప్రతి వివాహంలో వివాహం చేసుకుంటున్న స్త్రీ పురుషులకి ఇలాంటి ప్రసంగం తప్పనిసరిగా తెలియాలి. వయసు వచ్చిందని తండ్రి తీసుకెళ్లి అమ్మాయి చేతిలో చేయగలిగి పెడుతుంటే నా కూతురికి ఒక అయ్యి చేతిలో పెట్టి తల బరువు దించుకోవాలని తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు. మీ ఆలోచన ఎలాగుంటే ఒక స్త్రీగా ఒక పురుషుడిగా పుట్టిన ఇద్దరిని కలుపుతున్న దేవుని ఆలోచన అంటే తెలుసా? నా కొరకు బ్రతకటంలో స్త్రీ గనక వెనకబడిపోతే పురుషుడు భర్తగా ఆమెకు దేవుని గురించి చెప్పి నిలబెట్టాలి. ఒకవేళ పురుషుడు కనుక దేవుడి విషయాల్లో తగ్గిపోతూ పడిపోతూ పాపంలో కూరుకుపోతుంటే స్త్రీ బాధ్యత కలిగినటువంటి భర్తకి దేవుని గురించి చెప్పి అతను లేవనెత్తాలి. ఏమయ్యా, ఎందుకు తాగుతున్నావయ్యా? దేవుడు మనకి ఏం తక్కువ చేశాడు? ఫస్ట్లో గుడికి నాకంటే ముందు వెళ్ళిపోయేవాడు, నీకేమొచ్చింది మధ్యనే? ఇలా బ్రతకడం దేవుడికి ఇష్టం కాదు. మారు మనసు పొందు, తప్పు చేయకు, బైబిల్ చెప్తుంది కదా అని ఇలా ఉత్తమమైన మాటలు స్త్రీ భర్తకి చెప్పాలి, భర్త స్త్రీకి చెప్పాలి. ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తాలి దేవుళ్ళో. ఇదండి ఏదైనా తోటలో దేవుడు తీసుకున్న నిర్ణయం అంటే తెలుసండి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకని అలా దేవుడు అలాగా ఆవేదన పడుతున్నాడు అంటే ఈ ప్రపంచానికి ఒక దుష్ట శక్తి ఆవరించింది, సాతాను. అది తొలి దంపతుల జీవితాలను విచ్ఛిన్నం చేసింది. మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో తొలి జంటగా ఏర్పడిన ఆదాము అవ్వల జీవితంలో పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. దేవునితో ప్రతి చల్లపూట సంభాషిస్తూ సొంత తండ్రితో కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉండేటువంటి ఏదైనా తోట జీవితం చూడండి. అలాంటిది దేవుని మాట కాదన్నందుకు ముళ్ళబాట పట్టవలసి వచ్చింది. ఏదైనా తోట నుంచి బయటకు వచ్చేసాడు ఆదాము. ఇది జరగకూడదనే దేవుడు తీసుకున్న నిర్ణయం అది. ప్రియులారా, ఈ లోకమంతా దేవుడు మన కొరకే చేశాడు. ఈ లోకాల్లో ఉన్నవన్నీ మనం అనుభవించాలని. ఈ గ్రానైట్స్, ఈ బంగారం, ఈ డైమండ్స్, ప్రపంచంలో ఉన్న కాస్ట్లీ మెటల్ అన్నీ కూడా మనం అనుభవించడానికి చేశాడు దేవుడు. కానీ మంచిగా ఉండి దేవుడు చేసింది ప్రతిదీ అనుభవిస్తూ కృతజ్ఞత కలిగి దేవుని కోసం బ్రతకమన్నదే దేవుని ఆశ. ఎవరైనా నీళ్లు పోస్తే వెంటనే థ్యాంక్స్ సార్ అంటారు. ఎవరైనా బండి ఇక్కడ ఎక్కించుకుని అక్కడ వరకు డ్రాప్ చేస్తే ఏమంటారు? దిగేటప్పుడు ఏమంటామండి? థ్యాంక్స్ చెప్పాలి. చెప్పలేకపోతే ఏమనుకుంటారండి? లిఫ్ట్ ఇచ్చిన బాధపడతారు కదండి. అయ్యో ఎక్కడ దాకా ఎక్కించుకున్నాను ఇవన్నీ, కనీసం ఒక మాట కూడా చెప్పకుండా పోయేది అనుకుంటారు. అందుకే మన మనసు తెలిసి వాళ్ళు వెంటనే మనకు థ్యాంక్స్ చెప్తారు. సార్ థ్యాంక్ యూ సార్ అంటారు. రైట్. నీళ్లు పోసిన వారికి వందనాలు చెప్తాం, డ్రాప్ చేసిన వాళ్ళకి కృతజ్ఞత కలిగిన మాట చెప్తాం. మంచిదే. సర్వ సృష్టిని పెట్టుబడిగా పెట్టాడు దేవుడు. ఇవన్నీ అనుభవించమని. కానీ దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ కృతజ్ఞతగా అనుభవించమని దేవుడు చెప్తే ఈరోజు సృష్టిలో ఉన్న వాటన్నిటిని మనిషి అనుభవిస్తున్నాడు తప్ప దేవునికి అనుకూలమైన జీవితం జీవించట్లేదు. అందుకేనేనండి ఇలాగ ఎందుకు అయిపోయిందంటే ప్రపంచ సిస్టమ్ మార్చేసింది సాతాను. ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. ఈ లోకమునైనను, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. ఇదేంటండి మరి అన్ని ఎవరి కొరకు చేసినట్టు? దేవుడు ప్రేమించుతాడండి. ఎలాగుందండి ఈ మాట? ఎలాగుందంటే నేను ప్రతిసారి ప్రసంగంలో చెప్తా ఉంటాను. ఎలాగుందంటేనండి, పాపం బిడ్డలకి మాంసం కూరతో అంత అన్నం పెట్టాలని అమ్మ కొట్టి
దగ్గరికి వెళ్ళి మాంసం తీసుకొచ్చి, షాపులోకి వెళ్ళి మసాలా తీసుకొచ్చి, ఏమండి చక్కగా కష్టపడి పుల్లలు తీసుకొచ్చి వంట చేసి కళ్ళు నులుపుకొని పొగళ్ళిపోయి చెమటలు పట్టి ఎంత శ్రమ పడిన అమ్మ బిడ్డలు స్కూల్ నుంచి రాగానే అంత అన్నం పెట్టి ముద్దు తీర్చుకోవాలనుకుంది పాపం. కష్టపడింది, వంట చేసేసింది. చేసిన తర్వాత బిడ్డలు వచ్చి కూర్చుని చెయ్యి కడుక్కొని అన్నం తినబోతున్నారు అనుకోండి. తినబోతున్నప్పుడు అమ్మ వచ్చి నాయన నాయన నేను కూర వేసుకోకుండా అంటుంది అనుకోండి. మరి ఎందుకు వండినట్టు? అన్నం తినేటప్పుడు పిల్లలు అన్నం తిని ముద్ద కలుపుకొని నోటికాడ తెచ్చుకునేసరికి అమ్మ వచ్చి ఒరే నాయన అన్నం తినకరా బాబు, కూర తినకరా ఉందనుకోండి. మరి ఎందుకు వండినట్టు? వాళ్ళు తినాలనే కదండి వండి పెట్టింది, వాళ్ళు తినడానికే కదండి పొద్దున్న మాంసం కొట్టుకెళ్ళింది. ఇవన్నీ చేసింది వాళ్ళ కనుక అయినప్పుడు తినేటప్పటికి ఎందుకు వద్దంటుంది? ఏదో జరిగింది. తినేటప్పుడు ఎందుకు వద్దంటుందంటే ఏదో జరిగింది. ఏది జరగకపోతే అమ్మ తినొద్దందు, ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసండి? బిడ్డల కోసం వంట చేసి పెట్టినటువంటి కూర దాకలో, కూర పాత్రలో బల్లి పడింది. అది చూసిన తల్లి బిడ్డలకి ప్రమాదం అని తినొద్దంటున్నట్టుగా ఉంది మాట. అమ్మ వంట చేసిన కూర దాకలోకి వచ్చి బల్లి పడింది. దేవుడు 6 దినాలు వంట చేసినట్టుగా చేశాడు ఈ సృష్టిని. ఇందులోకి వచ్చి ఒక రాక్షస బల్లి పడింది, అదే సాతాను. బిడ్డలు తినడానికి వంట చేసి పెట్టిన తల్లి తినేసరికి తింటే ప్రమాదం అని ఎలాగైతే బల్లి పడిందని చెప్పకుండా తినొద్దని అంటుందో, యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు కూడా అంతేనంటే మనసు మన కొరకే చేశాడు. ఇవన్నీ మనం అనుభవించడానికి చేశాడు దేవుడు. మన కోసం ఒక తల్లిలాగా 6 దినాలు వంట చేసి పెట్టాడు సృష్టిని. అందులో మనం తినే పళ్ళు, పలహారాలు, మనం ఉపయోగించుకునే వస్తువులు, మనం వాడుకునేటువంటి మెటల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ అనుభవించడానికి వచ్చారండి కొడుకు కూతురు ఆదామవ్వలు. ఇవన్నీ అనిపించడానికి వచ్చారు. రెడీ చేశాడు దేవుడు. 6 రోజుల్లో సృష్టిని కలిగించాడు. 7వ దినాన్ని విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు చదువుకున్నాం మనం. ఇవన్నీ వంట చేసి రెడీగా పెట్టినప్పటికీ బిడ్డలు అనుభవించడానికి వచ్చేసరికి దేవుడు అంటున్న మాటలాగా ఉందండి ఇది. అలాంటి మాటలాగా ఉందండి. ఏంటంటే మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవరి కోసం చేశాడు? మన కోసమే. మరి ఎందుకు వద్దంటున్నాడు అంటే రాక్షస బలి లాంటి సాతాను భూమి మీదకి వచ్చి పడింది. మానవ జీవితాలను దేవుని కొరకు పనికి రాకుండా చేస్తూ ప్రతి మనిషి జీవితాన్ని విచ్చ చేసేటువంటి సాతాను ఈ ప్రపంచంలోకి వచ్చి పడింది. దేవుని బిడ్డలారా, అది ఆయన ఆవేదన. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఎందుకు ఉంటుందో. ఆదికాండములో 3వ అధ్యాయము మొదటి వచనం, దేవుడైన యెహోవా చేసినటువంటి సమస్తమైన భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము అంటే సాతాను యుక్తి గలదై ఉందంటండి. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అంటున్నాడు. చూడండి ఏమంటే ఆయన చేసిన సృష్టిని అనుభవించడానికి బిడ్డలు సిద్ధమవుతుంటే ఏమండి అలాంటి పచ్చని సంసారంలోకి, ఆత్మీయ జీవితంలోకి ఆ రోజు సాతాను వచ్చి వాళ్ళ మధ్యన పడింది. ఆ రోజు వాళ్ళ మధ్యన పెట్టిన చిచ్చు వాళ్ళని తోటలో క్షేమంగా లేకుండా బయటికి బహిష్కరించేసింది. ఈ చరిత్ర చదువుకున్న మనమేమైనా జాగ్రత్త పడ్డామా? ఇలాంటి చరిత్ర చదువుకున్న క్రైస్తవుల బిడ్డమైనా మనమేమైనా జాగ్రత్త కలిగినామంటే సమాజానికి దేవుడైనా భయం లేదు, సాతానైనా భయం లేదు. ప్రియులారా, మనుషుల కండి దేవుడు గురించి తెలియాలి, సాతాను గురించి కూడా తెలియాలి. సాతాను గురించి మాకెందుకండి బాబు అంటారా? పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి శత్రువులుగా మనం చూస్తారు చాలా మంది. అందుకే మన దేశం వేల రూపాయల జీతాలు ఇచ్చి రక్షణ సైన్యాన్ని మనకు ప్రొటెక్షన్గా పెట్టింది. నీటిలో నుంచి వచ్చి మన దేశం మీదకి అటాక్ చేయకుండా ఉండడానికి నేవీ పోలీసులు ఉన్నారు. గాలిలో నుంచి వచ్చి మన మీద బాంబులు వేయకుండా మనల్ని చంపకుండా ఉండడానికి ఎయిర్ ఫోర్స్ ఉన్నారు.
ఇకపోతే భూభాగాల మీద నుంచి వచ్చి మన దేశం మీద అటాక్ చేయకుండా ఉండడానికి మిలిటరీ పోలీసులు ఉన్నారు, బార్డర్ సెక్యూరిటీ పోలీసులు ఉన్నారు. ఇలాగ మన దేశాన్ని వీళ్ళందరినీ ఎందుకు కాపాడుకుంటున్నాం? ఫలానా దేశం కూడా నాకు శత్రువు అని తెలిసినప్పుడు ఆ శత్రువు యొక్క యుక్తుల్ని తెలుసుకోవడానికి వేల రూపాయల జీతాలు ఇచ్చి మనం కాపలా పెట్టుకోలేదా? మరి మనం కాపాడుకోవడం లేదా? అవును ప్రియులారా, మన శత్రువు గురించి కూడా మనకు తెలియాలి. సాతాను యొక్క యుక్తి మనిషిని ఎలాగ దేవుడికి పనికి రాకుండా కూల్చేస్తుందో ముందుగా మనకు తెలియాలి. ఎందుకంటే మనం జాగ్రత్త పడాలి. అలాంటి జాగ్రత్త లేకుండా సాతాను మనలో ప్రేరేపించే ప్రతి ఆలోచనకి క్రైస్తవ బిడ్డలు ఎందుకు పడిపోతున్నారు? బాప్తిసం తీసుకున్న వారం రోజులు ఉన్న భక్తి 4-5 నెలలు గడిచేసరికి ఎందుకు ఉండలేదు? బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా భక్తిగా ఉంటారండి. టీవీ పెట్టినెవరు, సినిమా పాటలు పాడినెవరు, బూతులు మాట్లాడినెవరు, ఎవరైనా మాట్లాడితే తిట్టేసరా టీవీ కట్టు అంటారు. వారం రోజులు గడిచేసరికి ముందెలిపి పెట్టేస్తారు. ఇవి వారం రోజుల వరకు చాలా పర్ఫెక్ట్గా ఉన్న మన జీవితం నెలలు గడిచే కొలిది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగ అయిపోయింది. సాతాను గురించిన తగు జాగ్రత్త మనం తీసుకోలేకపోయాం. ఎప్పుడైతే సాతానుని ప్రపంచం నిర్లక్ష్యం చేసిందో, ఎప్పుడైతే సాతానుని ప్రపంచం నిర్లక్ష్యం చేస్తుందో మొత్తం ప్రపంచాన్ని దుఃఖ చేస్తుంది. మన ఫస్ట్లో చెప్పాను, పంట పొలం విత్తినప్పుడు, పొలములో పంట వేసినప్పుడు పంటకి చిన్న చీడ పట్టిందంటే, చిన్న పురుగు పట్టిందంటే వెంటనే మంచి వెళ్ళాలి. చూసి కూడా వదిలిపెట్టేశామంటే ఎకరం పొలం పంటంతా పోతుంది. అలాగా దేవుని కొరకు పుట్టిన బిడ్డల్ని సాతాను తినేసింది. దేవుని కొరకు భూమి మీదకి వచ్చి దేవుని కళలు పండించవలసిన మానవ జాతిని దేవునికి పనికి రాకుండా చేసేసింది. ఒకలాంటి భ్రమలో మనల్ని పెట్టి నేను పరలోకి వెళ్తాను, నేను ఎందుకు వెళ్ళను అనేటువంటి ఒక బలహీనమైన స్థితికి తీసుకెళ్ళిపోయింది. ప్రియులారా, ఆదామవ్వల జీవితంలో ఒకడు పడిపోతే ఇంకొకడు దేవుని కొరకు నిలబెట్టడానికి కావాలని పురుషునికి స్త్రీనిచ్చాడు, స్త్రీకి పురుషుని ఇచ్చాడు. అలాగే మనందరినీ సహోదరులుగా కలిసి ఉండమని చెప్పాడు. దేవుడిని నమ్ముకున్న తరువాత మనలో ఎవరైనా బలహీనలు అయిపోతుంటే పక్క వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలి. ఇదండి అటు అయిన సహాయం కావాలంటే అర్థం ఇది. పిల్లరా, చిన్నతనంలో చదువుకున్న ఒక పాఠం మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఐకమత్యమే బలం అనే పాఠం ఉండేదండి. ఐకమత్యమే బలం అనే పాఠం అంటే, ఒక తండ్రికి 5 కొడుకులు ఉన్నారంట. 5 కొడుకులకి తండ్రి చచ్చిపోయేటప్పటికి మనశ్శాంతి లేదు, ఐక్యత లేదు, పోట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కడికి ఒక కర్ర ఇచ్చాడు తండ్రి. ఒరే దీన్ని విరిచిపెట్టరా అన్నాడు. ఒకటే కనుక విరిచిపారేశాడు. తర్వాత 5 కట్టగట్టి ఇచ్చి ఒకటికి ఇచ్చాడు విరవడరా అని. విరవలేకపోయారు. ఏమర్థమైందిరా మీకు అన్నాడు. ఒకటైతే ఇరిచేసు 5 విరవాలంటే కష్టపడి అన్నాడు. రే నేను వెళ్ళిపోతున్నాను, టైం అయిపోయింది. ఒక్కడిగా మాత్రం మీరు ఐక్యత లేకుండా ఉంటే సమాజం మిమ్మల్ని చీల్చేస్తుంది. 5 అన్నదమ్ములు కలిసి ఉంటే ఎవరితోనైనా మీరు పోట్లాడొచ్చు, ఎవరినైనా నెల్లి సెలవొచ్చు మీరు అన్నాడు. నిజం. ఇలాంటి పాఠాలు చిన్నతనంలో చదువుకునేవాళ్ళు. ప్రియబిడ్డలారా, అలాగనే క్రైస్తవ బిడ్డల ఐక్యత, దేవుని బిడ్డల ఐక్యత, సంఘాల ఐక్యత, దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి బిడ్డ ఐక్యత కలిగి ఉండాలన్నది దేవుడి ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా పడిపోయే పరిస్థితి వచ్చే మనం వాళ్ళని లేపనెత్తాలి, వాళ్ళని దేవుడి కొరకు మనం బ్రతికించాలి. దేవుని లక్షణాలు కోల్పోతుంటే తిరిగి వల్ల వాటిని రీప్లేస్ చేయాలి మనం వాటిని. ఇదండి దేవుని ఆవేదన. పచ్చని జీవితం లాంటి బ్రతుకులోకి వచ్చిన సాతాను ఆదామవ్వల జీవితాన్ని విచ్ఛిన్నం చేసి పారేసింది. కనుకనే ఫస్ట్లోనే దేవుడి విషయాన్ని గమనించి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు. నన్ను నమ్ముకున్న బిడ్డలు, నా ప్రేమను పొందుకున్న నా బిడ్డలు మరణించే వరకు కలిసిమెలిసి చక్కగా బ్రతకాలన్నదే దేవుని యొక్క ఆశయమైన ఆశ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇలాంటి ఆవేదన దేవుడికి మొదటి నుంచి ఉంది మనుషుల పట్ల. ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదండి కదండి. ఏ ఒక్కరు నశించిపోవడం దేవుడికి ఇష్టం ఉండదు. సరే, ఆయనకి ఇష్టం ఉండదు, మరి నశించిపోవడం మనకి ఆయనకి ఇష్టం లేదు కదా. మరి మన సంగతి ఏంటి అంటే, ఆయనకైతే ఇష్టం ఉంది కానీ మనుషులు అలాగా ఆయనకిలా ఆలోచించట్లేదు. నేను నశించిపోకూడదని మనకు కూడా ఉండాలి. ప్రేమ అనేది దేవుడికి వన్ సైడ్ ఉంటే కుదరదు. దేవుడు
దేవుని పట్ల మనకు కూడా ప్రేమ ఉండాలి. ఆయన మన ఎలాగో ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో దోషం ఉండదు, ఆయన ప్రేమలో కపటం ఉండదు. మీకు తెలుసు ప్రియులారా, ప్రేమ చాలా పవిత్రమైంది. ఈ రోజుని ప్రేమ పేరు మీద చాలా మంది యువకులు నాశనం అయిపోతున్నారు. నన్ను అడిగితే అది ప్రేమ కదది, అది కామం. స్త్రీ పురుషుల మధ్య యవ్వన ప్రాయంలో కలిగేది అది ప్రేమ కదది, అది లస్ట్. అది దట్ ఈస్ నాట్ కాల్డ్ లవ్ అండి. అది ప్రేమ కాదు, అది లస్ట్. అది అంటే కామమేదో ప్రేమేదో తెలియక ప్రపంచం పాడైపోతుంది. ప్రేమించుకుని తల్లిదండ్రులు ఒప్పుకొని ఎక్కడో చచ్చిపోతారు. ప్రేమ జంట ఆత్మహత్య అంటారు. ప్రేమ ఎందుకు చచ్చిపోతుందండి? ప్రేమ చావదండి. ఏమంటే ప్రేమ చావదు. ప్రేమించి పెళ్ళించుకుంటారు చాలా మంది. పెళ్ళి అయిపోయిన తర్వాత డిస్ప్యూట్స్ వస్తాయి, తిట్టుకుంటారు. నువ్వంటే నువ్వెంత అంటారు. ఏమంటే చివరికి విడాకులు తీసుకుని వచ్చేస్తారు. ప్రేమ అలా ఉంటుందండి. ప్రేమ పవిత్రమైనది. ప్రేమ డబ్బం కలిగి ఉండదు. ప్రేమ త్వరగా కోపగించదు, సహనానికి మారిపోయి. అలాంటి ప్రేమ లక్షణాలు దేవుడిలో పుష్కలంగా ఉన్నాయి. ఆయన ప్రేమ మనకు అర్థం కావాలంటే, అర్థం చేసుకున్నామంటే మనకి కూడా అలాంటి క్వాలిటీస్ ఉండాలి ప్రియులారా. అప్పుడే మనకి ప్రేమ ఉందని మనం మాట్లాడగలగాలి. ఏదో 10 మందికి దుప్పట్ల పంచి పెడితే ప్రేమ ఉన్నట్టేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చూస్తే మొదటి వచనంలో మంచి మాట ఉంటుందండి. మనుషుల భాషతో దేవదూతల భాషలతో, మొదటి కొరింథీ 13వ అధ్యాయం మొదటి వచనం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినలా ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమున ఇందును అన్నట్టుడా. ప్రవచించు కృపావరములు కలిగి ఉండినను, మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగి ఉన్నను, కొండలను పెకిలించగల విశ్వాసం ఉన్నను. ప్రేమ లేని వాడిని వ్యర్థమనడా? పేదల పోషణ కొరకు. అంటే అర్థం ఏంటండి? చాలా మంది మంచి హృదయంతో చేసేవాళ్ళు ఉంటారని అందరూ నేను అనడం లేదు. కొంతమంది డిసెంబర్ 31 అదే డిసెంబర్ 25కి జనవరి 1కి చాలా మంది సహోదరులు, అందరు కాదు కొందరు, ఇందులో కొందరు ఏం చేస్తారంటే దుప్పట్లు పంచి పెడతారు, చీరలు పంచి పెడతారు, లేదా భోజనం పెడతారు. మంచిదే, చేయొచ్చు. అయితే ఇన్ని చేస్తే మీరు చేసింది పరిగణలోకి తీసుకుంటాడా దేవుడు? ఈ మాట చూడండి ఎలాగుందో. పేదల పోషణ కొరకు 2 దుప్పట్లు, 1 రోజు భోజనం, 3 చీరలు, 4 లుంగి పంచులు కాదు. పేదల పోషణ కొరకు నా ఆస్తిని అంతా ఇచ్చిన, కాల్చబడుటకు చివరికి నా శరీరం కూడా ఇచ్చేసిన ప్రేమ లేని వాడైతే వ్యర్థం. అర్థం ఏంటి అంటే? అర్థం ఏంటంటే అన్ని సంఘ సంస్కర్తల కార్యక్రమాలు సమాజంలో మనం జరిగించిన, పేదవాళ్ళకి భోజనం పెట్టి, పేదవాళ్ళకి దుప్పట్ల పంచిపెట్టి, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలకి సైట్లు ఇచ్చి, ఇన్ని చేసిన లోకములో ఉన్న రొచ్చు మనకు అంటుకోకూడదు. లోకములో ఉన్న చెడు మనకు రాకూడదు. అంటే దైవ కార్యక్రమాలు చేసేవాళ్ళు మీరు కష్టపడి మీ చేతులతో చేయాలన్నది దేవుడు చెప్పే మాట. సినిమా వాళ్ళు, తర్వాత మరి క్రికెట్ ప్లేయర్స్ మీరు చూస్తేనండి, ఎక్కడైనా భూకంపం వచ్చిందనుకోండి, ఆ భూకంప బాధ్యతలకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గరే కోట్లు ఉంటాయి, అందులో రూపాయి తీయరు. సినిమా తీసి యాక్షన్ చేయడానికి కోట్లు తీసుకుంటారు. అలాగే క్రికెట్ ప్లేయర్స్ నుంచి మీరు చూస్తే కోట్లండి. ఒక్కొక్కరు ఇన్కమ్ సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఒక్క సంవత్సరానికి అన్ని కోట్ల రూపాయలు జీతం. పైగా వాళ్ళు ఏదో మన దేశానికి ఉత్తినే ఆడుతున్నట్టు, మళ్ళీ ప్రైజులు వాళ్ళకి ఉత్తినే మనకు ఆడి పెడుతున్నట్టు అండి. వాళ్ళ కింద ఉన్న ఇన్కమ్ ఎవరికన్నా ఉందండి అసలు? ఏమంటే సినిమా వాళ్ళు ఉత్తినే యాక్ట్ చేస్తున్నట్టు మళ్ళా వాళ్ళకి పద్మవిభూషణ్. మన మధ్యని మరి సినిమాలో బాగా నవ్వించి ఒక ఆయన ఉంటారండి, ఆయన పేరు పేపర్లో చూశాను నేను, బ్రహ్మానందం గారు. 400 సినిమాలు యాక్ట్ చేశాడండి, ఆయనకు అవార్డు ఇచ్చారు. ఉత్తిని యాక్ట్ చేశాడండి, ఉత్తిని యాక్ట్ చేశాడు. చాలా రెమ్యునరేషన్ తీసుకుంటారండి వాళ్ళు. చూసారా? ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు వాళ్ళ దగ్గరే చాలా డబ్బులు ఉన్నా సరే అవి ఇవ్వరు. మళ్ళీ ఏం చేస్తారు? మనందరి కోసం మన మధ్యకి వచ్చి ఒక బెనిఫిట్ షో పెడతారండి, ఒక ఆట ఆడతారు, మనకు టికెట్ పెడతారు.
ఆ టికెట్ వల్ల అప్పుడు ఆడిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారు. ఏమండి, దేవుడు ఎంత గొప్ప మాటలండి బైబిల్లో ఉన్నవి. ఎవరికైనా నువ్వు ఏదైనా చెయ్యాలండి, ప్రేమ. నీ ఆస్తిని అంతటి నీ బీదలకు ఇచ్చిన, కాల్చబడటకు తిరిగి శరీరం ఉంది దేవుడికి, మరి ప్రజల కొరకు నువ్వు ఇచ్చేసిన, కాల్చుకుంటా నా శరీరాన్ని కాల్చిన వండుకుని తినేండ్రా అని శరీరం ఇచ్చిన, అలాగే ఇచ్చేటప్పుడు దేవుని ప్రేమ, మీ ప్రేమ కదండి, స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమ, అలాంటి ప్రేమ కదండి, యవన ప్రేమలో వచ్చే ప్రేమ కదండి, అంటే మీరు అనుకునే ప్రేమ కదండి, దేవుడు అనుకున్న ప్రేమ మనకి లేకపోతే ఎన్ని చేసినా మనకు లెక్కల్లోకి రావు. ప్రియులారా, మీరు భూమి మీద ఏం చేసినా దాన్ని దేవుడు కూడా ఆయన రాసుకోవాలి. నా కొడుకు ఇలా చేశాడు, మంచోడాడు, నా కూతురు ఇలా చేసింది, ప్రేమ గలది అని దేవుడు రాసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది. ప్రజలు కొనియాడితే మనకి నాశనమే. ప్రజలు కొనియాడతారు, రూపాయి ఇచ్చిన మంచోడు అంటారు, 100 రూపాయలు ఇచ్చిన మంచోడు అంటారు, కానీ వాళ్ళు అనేది నీకు ఏం ఉపయోగం ఉండదు. దేవుడు అనాలి. బైబిల్ చెప్తున్న మాట చూడండి పిల్లరా, ఎంత గొప్ప సంగతులు బైబిల్ నుంచి. కాల్చబడుటకు నా శరీరం ఇచ్చిన ప్రేమ లేఖనం అయితే వ్యర్థమే అన్నాడు. అంటే మనం ఏం చేసినా దైవ చిత్తానుసారముగా చెయ్యాలి. సమాజానికి ఉపయోగపడాలి, పేదవాళ్ళకి అన్నం పెట్టాలి, పేదవాళ్ళకి బట్టలు ఇవ్వాలి, ఏమంటే రోగులకి మందులు ఇవ్వాలి, అన్నీ మంచివే. అయితే మరి మీకు ప్రేమ లేకపోతే, మీకు దేవుడి మీద ప్రేమ లేకపోతే, దేవుడు చెప్పిన మాటలు మీరు అనుసరించకపోతే, దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారంగా మీరు బ్రతకకపోతే దేవుడికి మీకేంటి లాభం? ప్రియబిడ్డలారా, ఇలాంటి మాటలు లేక సమాజాన్ని నాశనం చేసే సాతాను ప్రపంచ ప్రజలను విచ్ఛిన్నం చేస్తుందని ఆయన ఆలోచించిన ఆలోచనే ఈ ప్రపంచ ప్రజలకు అర్థం కాలేని ఆయన ఆవేదన. అందుకే 3 రోజుల నుంచి ఒక మంచి వాక్యాన్ని మొదటగా మీకు ఇప్పుడు చదివిస్తున్నాం. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచ్చినా చూడండి పిల్లరా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ముందు మొదటి పేతురు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడా? అమ్మా, కనపడింది బైబిల్లో. మనల్ని గురించి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? చింతిస్తున్నాడా? అసలు మన గురించి మనకే ఏ చింత లేదు. దర్జాగా ఉన్నాం మనం, 3 పూటలు తింటున్నాం, పని చేసుకుంటున్నాం, పిల్లలకి పెట్టుకుంటున్నాం, సంసారం పోషించుకుంటున్నాం. మనకు లేని చింత దేవుడికి ఎందుకు ఉందండి? ఇదేంటండి, మనకి ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, లగ్జరీగా చక్కగా బ్రతుకుతుంటే మనల్ని గురించి ఆయన ఎందుకండి చింతించాలి? ఇది అనుకుని మనమేమనుకుంటున్నామంటే, అయ్యో నా కుమారుడికి కారు లేదని దేవుడు బాధపడుతున్నాడు, నా కుమార్తెకి మెళ్ళలో బంగారం గొలుసు లేదని దేవుడు బాధపడుతున్నాడు, అయ్యో నా కుమారుడికి ఉద్యోగం లేదని దేవుడు బాధ అనుకుంటున్నారు. ఈ చింత కదా ఆయనకు ఉన్నదే. ఆయన మనల్ని గురించి పడుతున్న చింత వేరు, మనకున్న చింత వేరు. కానీ మన గురించి మనకే చింత లేనప్పుడు ఆయనకి ఎందుకండి మన మీద చింత అంటారా? మీ లైఫ్ ముగిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో ఆయనకి తెలిసి కనుక మన గురించి ఆయనకి బాధ. ఇది ఆయన ఆవేదనకు అర్థం. దేవుడు ఎందుకు చింతపడుతున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆయన చింత ఏంటో తెలుసండి మీ గురించి? ఆయన చింత ఏంటో తెలుసండి? అసలు ప్రపంచానికి ఉన్న చింత ఏంటో తెలుసకపోతే మీకు? మనకు ఒక చింత ఉందండి. ఏంటో తెలుసండి? మొదటి శతాబ్దంలో ఉన్న ప్రజలకు ఒక చింత ఉందండి. మత్తయి మూసేయకండి, ఇది ఇలాగే ఉంచండి ప్రియులారా, దీన్ని క్లోజ్ చేయకండి, ఇలాగే ఉంచండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 28 చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయము 28వ వచనం. వస్త్రములను గూర్చి మీరు చింతిస్తున్నారేంటి అంటాడు ప్రభు. మొదటి శతాబ్దంలోనంట ప్రజలకి భోజనం లేదనే చింత అంటండి, వస్త్రాలు లేవనే చింతండి. ఇవి కూడా చింతేనా? ఇవి కూడా చింతలే, ఇవి కూడా చింతే. బట్టలు లేవనే చింత లేరండి అంటే ఉన్నారండి. బట్టలు క్రిస్మస్కి బట్టలు, కొత్త బట్టలు లేవనుకోండి, ప్రభుత్వం లేచిన వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం వదిలేస్తారు. క్రిస్మస్కి మాంసం కూరతో భోజనం చిన్నప్పుడు చేసేవాళ్ళం మేము. గుళ్ళోకి రారు, ఇంకా ప్రార్థనకు రారు. ఏరా అంటే ఎందుకైనా దేవుడు నమ్ముకున్నాను, బట్టలు లేవు భోజనం లేవంటాడు. బట్టలకే భోజనానికి దేవుడికి లింకా? ఎంత తప్పండి. బట్టలు లేకపోతే ప్రభుతులు వేస్తావా? బట్టలు లేకపోతే భార్యలు వేస్తావా? బట్టలు లేకపోతే భర్తలు వేస్తావా? 4 తిట్లు తిట్టుకుని ఎన్నిసార్లు చెప్పినట్టు కొండని చెప్పేసి అక్కడే కాపురం చేస్తావు, వదిలేవు. కానీ బట్టలు లేకపోతే దేవుడిని వదిలేస్తారా?
ఎక్కడన్నా ఉందండి? మొదటి శతాబ్దంలో ప్రపంచ ప్రజలకున్న చింతని గమనించిన క్రీస్తు చెప్తున్న మాట ఇది. అదేంటి తెలుసా? వస్త్రములను గూర్చి మీరు చింతిస్తున్నారా అని అడుగుతున్నాడు ప్రభు. బట్టలు లేనిది ప్రభు చేస్తారా? మీకు మాట చెప్పనా, మీ కష్టాలకి దేవుడికి ఏ సంబంధం లేదు. మీ అప్పుల బాధ, చాలా మంది సేవకులు అంటారు, కోర్టు సమస్యల, అప్పుల బాధల, ప్రభు దగ్గర రండి ఆయన తీరుస్తాడు. మీరు అప్పు చేసిన ప్రభు చెప్పేశారండి? అప్పు చేసిన ప్రభు చెప్పారా మీరు? మెదలకుండా తలకాయించుకుని 10 రూపాయలు రొట్టె తెచ్చేసుకుని అప్పుల పాలు అయిపోయి అప్పుడు బాధపడుతూ పాస్టర్ గారు అప్పుల పాలు అయిపోయిన ప్రార్థనలు పెట్టండి అంటాడు. ప్రియులారా, మంచిది కాదు అది. మన బాధలకి దేవుడికి సంబంధం లేదు. స్వయంగా మన చేతులారా చేసుకున్నది. మన చేతులారా దైవ చట్టాన్ని ఎరగక, బైబిల్ తెలియక, దేవుడు ఎలా బ్రతకమన్నాడో తెలియక మన అప్పుల పాలు అయిపోయాం. అప్పు ఎందుకు వద్దు చెప్పంటారు ఒక మాట? రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ ఉంటే అప్పు అయిపోద్దండి. 100 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు 90 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, 10 రూపాయలు దాచుకోండి, రేపు పొద్దున అవకాశం ఉపయోగపడుతుంది. అప్పుడు అప్పు చేయవలసిన లేదు. కానీ 100 రూపాయలు సంపాదన ఉంటే కనీసం 120 రూపాయలు ఖర్చు చేసుకుంటాం. మరి 20 అప్పుగాక ఎలా తీరుస్తాడు? 20 కొండ అయిపోద్ది రేపు పొద్దుడికి. అంటే దేవుని మనసు తెలుసుకున్నాం, వాక్యం తెలుసుకున్నాం, మనం సమాజం ఎలా బ్రతకాలో మనకు అర్థమైపోతుంది ఇలా. చూసారా? కనుకనే దేవుని కంటే తెలియక, దేవుని కొరకు బ్రతకక సమాజం దేవుని చింతపోయింది మనుషులకి. ఏమండి, నేను పరలోకానికి వెళ్ళలేమో అనే చింత ఉండడానికి బదులు నాకు బట్టలు లేవనే చింతతో ఉన్నారండి బాబు. నేను పరలోకానికి వెళ్ళలేమో అనే చింత లేదండి ప్రజలకి. పండగ వస్తుంది, ఏం వండుకోవాలి? పండగ వస్తుంది, ఏం కట్టుకోవాలి? డిఎస్సి పడుతుంది, ఎలా రాయాలి? 60 సంవత్సరాల బ్రతుకులు భూమి మీద ఎలా బ్రతకాలో చింత కలిగి ఉన్న మనుషులు ఉన్నారే. పరలోకం రాదనే భయం, పరలోకం రాదేమనే వేదన, పరలోకం రాదేమనే మానసిక స్థోమత కలిగి ఎవరైనా ఉన్నారండి? కానీ ప్రపంచ ప్రజలందరినీ పుట్టించినందుకు ప్రజలంటే దేవుడు చింత కలిగి ఉన్నాడంట. పేతురు గారు గమనించి రాస్తున్నాడు ఆవేదన ఇది. ఆయన మిమ్ములను గూర్చి చింతిస్తున్నాడు. 1 పేతురు 5:7 చదువుదాం, ముగించుకుందాం. పేతురు గారు రాసిన 1 పత్రికలో 5:7 ఆయన మిమ్ములను గూర్చి చింతిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మీకు ఉద్యోగం లేదని, మీకు బట్టలు లేవని, మీకు ఇల్లు లేదని కాదు, మీకు పరలోకం రాదేమోనని, నిత్య జీవానికి రారేమోనని. 60 సంవత్సరాల మాయ బ్రతుకుని నమ్ముకుని సంసారపు మాయలో పడిపోయి కళ్ళ ముందు కనబడుతున్న ప్రతి వస్తువుని సంపాదించుకునే కోరికతో పరలోకాన్ని సంపాదించుకోవాలి అనేది ప్రాణం పోయే వరకు నా బిడ్డలు ఎరగడం లేదు అనే చింతలో ఉన్నాడు ఆయన. మన గురించి ఆయన పడే చింత ఏంటనుకుంటారు? వీడు చచ్చిపోతే పరలోకానికి రాడేమో, అలా బ్రతకడం లేదు అనే చింతతో ఉన్నాడు. ఇంకేంటి తెలుసండి ఆయన చింత ఎందుకో తెలుసండి? 8వ చదువుదాం. ఆయన చింత ఎందుకో? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే వెతుకుచు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. సాతాను ఏం చేస్తున్నాడమ్మా? గర్జించే సింహంలాగంట ఎవరిని తిందుమా అని కాదు, ఎవరిని మింగుదుమా ఏంటండి? తినొచ్చు కదా ముందు. ఎవరిని తిందుమా అని తిరగాలి కదండి, ఎవరిని మింగుదుమా అని తిరగడం ఏంటండి బాబు? అంటే సాతాను మింగేస్తున్నాడు కానీ తినడం లేదు. ఈ మాట ఎలాగుందంటేనండి, అప్పుడప్పుడు మనం కూడా కొన్నిసార్లు అన్నాన్ని మింగేస్తాం, నమలమండి. అన్నాన్ని మనం ఏం చేస్తామంటే నమలం, మింగేస్తాం. ఎప్పుడు? టైం తక్కువగా ఉన్నప్పుడు, కూర మంచిదైనప్పుడు. టైం తక్కువ ఉంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, వర్క్కి వెళ్ళిపోవాలి, కానీ కూర మంచిదని వేసింది అమ్మ ఇంట్లో, లేదా భార్య మంచి కూర వంట చేసి పెట్టింది. కూర మంచిది, టైం లేదు, అప్పుడు ఏం చేస్తాం? తీరుబడిగా తింటానికి సమయం ఏది? అలాగని కొంచెం తినలేకపోలేము. కూర బాగుంది, ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద పెద్ద ముద్దలు చుట్టేస్తాం, లోపలికి తోసేస్తాం లోపలికి, తర్వాత అదే అరుగుతుంది లోపలికి వెళ్ళనుకుంటాం. అలాగే సాతాను కూడా టైం లేదు. ఓ చోట కూర్చుని తిని చేయగడుక్కుని మూతుడుచుకుని కిళ్ళి వేసుకుని అంత టైం లేదు దానికి. అందుకనే ప్రపంచ ప్రజలని దొరికిన వాళ్ళు దొరికినట్టు మింగేస్తుంది. దేవుడు చెప్పిన మాట ఎంత గొప్పది ప్రియులారా. సాతాను గర్జించి సింహం వల్లే ఎవరిని మింగుదునా అని మింగుదనం ఏంటంటే తినకుండానంటే టైం లేదు మరి.
ఆంధ్రప్రదేశ్ని చూసుకోవాలా, ఒరిస్సాని చూసుకోవాలా, గుజరాత్ని చూసుకోవాలి, అమెరికాని చూసుకోవాలి, లండన్ చూసుకోవాలి. ఎక్కడ చూసిన ప్రజలు విస్తారం. అందరినీ తినాలంటే టైం లేదు కనుక మింగేయడం మొదలుపెట్టింది సాతాను. అందుకే వచ్చిన 10 రోజులు కూడా పట్టుమని భక్తిగా ఉండరు కొత్తోళ్ళు దేవుళ్ళు. 10 రోజులకి ఎందుకు పోతుందంటే మింగేసింది. ఎవరిని మింగుతున్న వెతుకుతూ తిరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాను పిల్లరా. ప్రపంచంలో కోడి పిల్లల్ని తినేసేటువంటి గద్దను చూశారు మీరు? కోడి పిల్లల్ని తల్లి దగ్గర నుంచి పట్టుకుపోయి తల్లి చూస్తుండగానే చెట్టు మీద పెట్టుకుని పీక్కు తింటూ ఉంటుంది. కానీ తల్లి ఏమి చేయలేదు, ఎక్కడో చెట్టు కొమ్మ మీద పెట్టి తింటూ ఉంటుంది. తన కడుపును పంచుకొని వచ్చిన బిడ్డని తన కళ్ళ ముందే ఒక పక్షి క్రూరంగా పీక్కు తింటుంటే చూడగలదా చెప్ప, ఏం చేయలేదు. అలాగే పక్షి పిల్లలు గూళ్ళు పెట్టుకుంటే భయంకరమైన పాము చెట్ల మీదకి వెళ్ళి ఆ లేత వయసులో ఉన్న చిన్న పిల్లల్ని తినేస్తూ ఉంటుందండి. పక్షి పిల్లల్ని తినేస్తున్న పాముని చూసినారు, కోడి పిల్లల్ని తినేస్తున్న గెద్దలను చూసేది ప్రపంచం. దేవుని కోసం పుట్టిన పిల్లల్ని తినేస్తున్న సాతాన్ని చూశారు ఎప్పుడైనా? కోడి పిల్లల్ని తినేసే గద్దను చూసాం, పక్షి పిల్లల్ని తినేస్తున్న సర్పాలను చూసాం మనం. దేవుని పిల్లల్ని తినేసే పామును చూసారు ఎప్పుడన్నా మీరు? అదే సాతాను. అదే దీనికి అర్థం. దేవుడి కోసం పుట్టిన భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషిని వెతుకుతూ క్రూరమైనటువంటి గ్రద్దలాగా తన్నికెళ్ళిపోయి దొరికినట్టుగానే దేవుడు కళ్ళ ముందే తినేస్తుంది. మరి ఆయన ఆవేదన కాదా? తన బిడ్డల్ని తనకు దొరకకుండగా, తన బిడ్డల్ని తన దగ్గరికి రానివ్వకుండగా లోకాశలు చూపించి, వ్యామోహాలు చూపించి, బూతులు నేర్పించి, దొంగతనాలు, మడ్రలు, మానభంగాలు సమాజానికి చీడపురుగులు తయారు చేసేసింది. దేవుని దగ్గరికి రానివ్వకూడదని దాని ఆలోచనకి దాని సార్థకత చేర్చుకొచ్చుకుంది. దేవుని కళ్ళ ముందే తినేస్తున్న ప్రపంచ ప్రజల్ని చూస్తున్న దేవుడు ఆవేదన కదా చెప్పండి పిల్లరా? వెళ్ళిపోతున్న ఈ ప్రపంచ ప్రజల జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఎవరికి తెలుసు? ఏమైపోతున్నారు ఆలోచించండి ప్రభుత్వ పిల్లరా. దేవుని మాటలు గొప్పవి. దేవుడు చెప్పే ప్రతి మాట మన జీవితాలకు చాలా అవసరం. ఇలాంటి వాక్యం ప్రపంచమంతా వినిపించాలి లోకానికి. ఆశలు చూపించే బోధలు ఉన్నాయి తప్ప మనుషులను ఆలోచింపజేసే బోధలు లేవు. సమాజం వాళ్ళనే వెతుక్కుంటుంది, అలాంటి వాళ్ళనే తీసుకొస్తుంది, అలాంటి వాళ్ళతోనే కాలక్షేపం చేస్తుంది. యేసుప్రభు గారు ఎప్పుడు తన బోధలో ఆశ చూపించలేదండి, ఆలోచింపజేశారండి. అందరిలాగానే అదిస్తానలేదు, పరలోకిస్తానని చెప్పాడు. అదే మనకి సార్థకత, అదే మనకి స్థిరం. అది దానినే మనం సంపాదించుకోవాలి పిల్లరా. అలా కాకుండా దేవుని కంట్లో పొడిచిన వారుగా మనం మిగిలిపోతే, సాతాను కబంధ హస్తాలకు మనం దొరికిపోతే, అలాగ సాతాను చేత పట్టబడిన మనం దానితో పాటు అగ్నిగుండంలోకి ఆగుదైపోతాం, నరకానికి మనం వెళ్ళిపోతాం. అలా నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలాగుండో తెలుసుకోవడానికి ఒక మంచి పాట రాశాను, స్క్రీన్ మీద చూద్దాం రాత్రిలాగానే. పిల్లరా, సాతాను మాయలో పడి దేవుని నిర్లక్ష్యం చేసి ఈ సంసారం, ఈ జీవితమే నిజమనుకుని మరణించే వరకు కళ్ళు తెరుచుకోకపోతే, ప్రాణం పోయిన తరువాత వెళ్ళిపోతున్న మన సోదరులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన పాట రాశాను, చూద్దాం స్క్రీన్ మీద. పిల్లరా, మరణానికి మన ఇష్టంతో సంబంధం లేదు. మీకెంత ఇష్టం లేకపోయినా మనల్ని తీసుకెళ్ళిపోతుంది. కానీ పరలోకానికి మీ ఇష్టం మీద ఆధారపడింది. నిత్య జీవానికి వెళ్ళాలి అనే ఆశ మీకుంటే, అదృశ్య దేవుని ఆవేదన అర్థం చేసుకుంటే, దేవునితో పాటు సుఖపడడానికి దేవుని ఆవేదనని నా ఆవేదనగా మీకు చెప్పాను పిల్లరా. అదృశ్య దేవుని ఆవేదన అర్థం చేసుకునే బిడ్డలుగా మనం అంతా ఆయన కొరకు బ్రతుకుతాం. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, 4 రోజులు మీ మహత్తరమైన జ్ఞానాన్ని, మీ కృప, మీ ప్రేమ, మీ ఆదరణతో మీ బిడ్డలకి చెప్పడానికి మీరు మంచి సమయాన్ని మాకు అనుగ్రహించారు. మీ బిడ్డలు తమ కష్టాన్ని సభల కొరకు వెచ్చించి మీ పని చేయాలి అనేటువంటి మంచి దృక్పథాన్ని కలిగించినందుకు మీకు వందనాలు తండ్రి. బిడ్డలు పడిన ప్రయాసకి పరలోకంలో ప్రతిఫలం మీరు ఇవ్వండి. మంచి సంగతులను కలిగి ఉన్నటువంటి మహాగ్రంథాన్ని పఠిస్తూ అందరిలాగానే కాలక్షేపం కొరకు, అవసరాల కొరకు చదువుకోకుండా మీ ఆవేదన అర్థం చేసుకుని మీ ఇష్టాన్ని ప్రకారంగా నడుచుకొని మా బ్రతుకులను పరలోకానికి చేర్చుకునే మహాభాగ్యం బిడ్డలందరికీ కలిగించండి. అనాలోచనతో ఏ బిడ్డలు వెళ్ళడానికి వీలు లేకుండా మీరు చేయండి. నూతనమైన మనసులో మంచి మాటల్ని నన్ను మీరు ప్రేరేపించండి. తెల్లవారితే అద్భుతమైనటువంటి జీవితంలోకి, మంచి ప్రవర్తన కలిగినటువంటి జీవితంలోకి బిడ్డలు నడుచుకోవడానికి కృప చూపించండి. మీరు చేసిన లోకాన్ని మా కొరకు చేసినా మీరు ఎందుకు దాన్ని అనుభవించొద్దన్నారో బిడ్డలు తెలుసుకొని వెళుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రసాదించండి. సమస్యలతో ఉన్న బిడ్డలకి పరిష్కారాన్ని ప్రసాదించదండి. మీ కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తూ భక్తి జీవితాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి కృప చూపించండి. వేదిక మీద పెద్దలను, కూడి వచ్చిన దైవ సేవకులను, విశ్వాసులను, అధికారులను అందరినీ మీరు దీవించి ప్రేమించండి. మరణం రాకమునిపై మార్పు చెంది మహాలోకానికి మంచి పునాది వేసుకోవడానికి కృప చూపించమని బిడ్డలు తిరిగి వెళ్తుండగా సుఖగమ్యానికి చేర్చండి.